సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈ రోజు అయితే మనం ఎల్బీ స్టేడియంకి వచ్చేసాము. అందరూ ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూసిన వేళ వచ్చేసింది. కాంగ్రెస్ అయితే గెలుపు ఖాయం చేసేసుకుంది. ఇక సీఎం ఎవరు అనే ప్రశ్నకు కూడా యాక్చువల్గా తెరదింపారు. సీఎం అయితే రేవంత్ రెడ్డి అని తేల్చి చెప్పేశారు. రేపు సీఎం ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు అయితే చూడొచ్చు. నా వెనకాల ఒకసారి మీరు చూడొచ్చు. ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. 1,00,000 మంది వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని ఇక్కడ వారు చెప్తున్నారు. సో రేపు భద్రతా సిబ్బందిని ఎక్కువగా ఏర్పాటు చేశాము, అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నాము అని కాంగ్రెస్ కార్యకర్తలందరూ మాట్లాడుతున్నారు. ఇక్కడైతే ఈ రోజు అయితే కొంతమంది వచ్చారు పర్యవేక్షించడానికి. యాక్చువల్గా ఓడిపోయిన వారు కూడా, అంటే ఓడిపోయిన వారు అని మనం అనకూడదు, బట్ కాంగ్రెస్ కార్యకర్తలు అని కూడా చెప్పచ్చు. కాంగ్రెస్ నాయకులు అందరి సమక్షంలో కూడా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. బండ్ల గణేష్ గారు కానీ కొంతమంది ప్రముఖులు మాత్రం ఇక్కడ మనం చూడొచ్చు. ఈరోజు అందరూ వచ్చారు. సో ఇక్కడైతే ఏర్పాట్లన్నీ దగ్గరుండి మేము చూసుకుంటున్నాము అని కార్యకర్తలు నాయకులు అందరూ చెప్తున్నారు. సో రేపు అయితే ఎవరెవరు వస్తారు అనేది మరి ఒక ప్రశ్నగా మారింది. ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా వస్తాయా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా, లేదంటే కేసీఆర్ కేటీఆర్ కూడా ఆహ్వానాలు అయితే వెళ్ళాయి అని కొంతమంది చెప్తున్నారు. కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇలాంటి వాళ్ళందరూ కూడా రేపు ప్రమాణ స్వీకారానికి అయితే ఇక్కడికి వస్తారా అని చర్చించుకుంటున్నారు. పక్క రాష్ట్రంలో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు ఎంతో సన్నిహితుడు రేవంత్ రెడ్డి గారికి, ఆయన కూడా రేపు వచ్చే అవకాశాలు ఉన్నాయా అని అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. సో మనం అవన్నీ తెలుసుకోవాలంటే రేపటి వరకు ఎదురు చూడవలసిందే. ఈ లోపు అయితే మనం ఇక్కడ ఒకసారి ఏర్పాట్లన్నీ చూసేద్దాం. ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయి. చాలా మంది పోలీసులు ఉన్నారు. డీజీపీ సమావేశంలో అయితే డీజీపీ సమక్షంలో జరుగుతున్నాయి ఈ ఏర్పాట్లన్నీ అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడైతే మనం చూడొచ్చు ఒక్కసారి ఎల్బీ స్టేడియం అంతా చాలా దగ్గరుండి చాలా భద్రతా ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నారు. చాలా మంది పోలీసులు అయితే ఇక్కడ మనకు కనబడుతున్నారు. అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకుల్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మనతో పాటు అంజన్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. వారితో ఇప్పుడు మాట్లాడేద్దాం. సార్, ముందైతే కాంగ్రెస్ అయితే గెలిచింది, దానికోసం మీకు కంగ్రాచులేషన్స్. సార్ చెప్పండి సార్, ఎలా అనిపిస్తోంది కాంగ్రెస్ గెలవడం, రేవంత్ రెడ్డి సీఎం ఇవన్నీ? చాలా మంచిగా అనిపిస్తుంది. పండుగ లెక్కగా అనిపిస్తుంది. పండుగ వాతావరణం, దసరా దీపావళి ఎట్లుంటో అట్లా. అంటే ఒక్క ప్రశ్న మిమ్మల్ని అడగచ్చు అడగకూడదు, బట్ అడిగేస్తున్నాను సార్. ఎందుకు సార్ మనకి ముషీరాబాద్లో చాలా మటుకు కూడా సర్వేలో తెలిసింది అంజన్ కుమార్ యాదవ్ గారు గెలుస్తారు అని చాలా నమ్మకంతో ఉన్నారు. బట్ లాస్ట్ మినిట్లో ఎందుకు అలా జరిగి ఉంటుంది అనుకుంటున్నారు? రాత్రి ఆ కేసీఆర్ డబ్బులు తెచ్చి ఆ బిడ్డ ఈయనే ఉంటుంది కవిత, మంచిరా కాన్సెస్లో తెచ్చి లిక్కర్లో దోసుకుని అన్ని తెచ్చి ముషీరాబాద్లో మంచి వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి క్యాండిడేట్తో. అట్లా లేదంటే తప్పకుండా అంజన్ కుమార్ యాదవ్ గారు గెలిచి ఉండేవారు అంటారు. అంతే, తప్పకుండా. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనతో పాటు యూత్ కాంగ్రెస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రాజ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. సార్, ఎలా అనిపిస్తోంది కాంగ్రెస్ విజయం? మొత్తానికి మీ యువత అంతా ముందుకు వచ్చి కాంగ్రెస్ని గెలిపించేశారు. ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా సంతోషంగా ఉందమ్మా. మేము తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఎంత సంతోషపడ్డామో, ఈరోజు అదే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలన అంతమై కాంగ్రెస్ పార్టీ వస్తే అంతకు మించిన రెట్టింపు మాకు సంతోషం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో నాలాంటి యువత ఎందరో కూడా ప్రత్యేక రాష్ట్రం వస్తే రాష్ట్రంలో స్వరాష్ట్రంలో మా కొలువులు మాకు వస్తాయి, మా కుటుంబాలు బాగుపడతాయి, మా జీవితాలు బాగుపడతాయి అని ఎంతోమంది కూడా ఉద్యమం పోరాటం చేసిండ్రు, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిండ్రు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో స్వప్నాలు ఊహించుకున్నాం. కానీ ఈ 10 ఏళ్లుగా కేసీఆర్ ఏదైతే నిజాం పరిపాలన గుర్తు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల మీదనే ఒక నయా నిజాం లాగా దుర్మార్గ పాలన చేస్తూ, ఫామ్ హౌస్ పాలన చేస్తూ, కేవలం ప్రగతి భవన్ టు ఫామ్ హౌస్ పాలన చేస్తూ నిరుద్యోగుల నోట్ల మన్నుగొట్టిన కేసీఆర్ను ఈరోజు పుస్తకాలు పక్కన పెట్టి అతని యొక్క పాలనను అంతం చేయాలని మరో తెలంగాణ ఉద్యమం లాగా ఈరోజు యువత అంతా రోడ్డెక్కి కొట్లాడి ఈ యొక్క కేసీఆర్ ఓడగొట్టినందుకు మాకు చాలా సంతృప్తిగా ఉంది. మీకు ఎలాంటి హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే? ఇస్తానన్నవన్నీ ఇప్పుడు ఇస్తుంది అనుకుంటున్నారా? 100% ఏదైతే కేసీఆర్ లాగా ఇంటికొక ఉద్యోగం ఇస్తా అని చెప్పలేదు, కేసీఆర్ లాగా 1,00,000 కొలువులు ఇస్తా అని చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పష్టంగా జాబ్ క్యాలెండర్ని ఈరోజు మేనిఫెస్టోలో పెట్టింది. ఇంత స్పష్టంగా ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా పెట్టలేదు. అంటే యువతకు నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే భరోసా అది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకంతో ఈరోజు ఇంత డబ్బు, ఇంత అరాచక పాలన, ఒక దేశంలో ఎలక్షన్లను నేను ప్రభావితం చేస్తా, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని కాదు అన్న ఒక వ్యక్తిని ఈరోజు అతని డబ్బు సామ్రాజ్యాన్ని, అతని అధికార సామ్రాజ్యం ఈరోజు అణిగిపోయింది అని అంటే నాలాంటి యువకులు ఎందరో
విద్యార్థులు ఎందరో, నిరుద్యోగులు ఎందరో, కొత్తగా ఓటర్లు కూడా కేసీఆర్ పరిపాలన వద్దు, రాష్ట్రంలో మార్పు కోరుకోవాలని ఈరోజు కేసీఆర్ గుణపాఠం చెప్పారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనతో పాటు హార్టికల్చర్ జేఏసీ విద్యార్థి నాయకులు ఉన్నారు. వీరితో అయితే మనం అప్పుడు మాట్లాడేసాము కాంగ్రెస్ రాకముందు. మావన్నీ మేనిఫెస్టోలో పెట్టాలి అని కాంగ్రెస్ని అడగడానికి అప్పుడు వచ్చారు. సో అవన్నీ ఇప్పుడు పెట్టారా లేదా, వాళ్ళ డిమాండ్స్ అన్నీ కాంగ్రెస్ తీరుస్తుందా లేదా, ఒక్కసారి వారితోనే మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరైతే అప్పుడు మాతో మాట్లాడారు, మాకు హార్టికల్చర్కి కూడా న్యాయం జరగాలి, కేసీఆర్ ప్రభుత్వంలో జరగట్లేదు అని. సో ఇప్పుడైతే న్యాయం జరుగుతుందా? మేము 100% కాంగ్రెస్ ప్రభుత్వంలో మా యొక్క హార్టికల్చర్ విద్యార్థులకు న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్ కంటే ముందు ఎలక్షన్ కమిటీ మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు గారికి కలవడం జరిగింది. ఆయన ఏమనంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లో మీకు ఉద్యోగాలు కల్పిస్తాం అని హామీ ఇచ్చాడు. దానికోసం మా విద్యార్థులందరూ కూడా కేసీఆర్ పై వ్యతిరేకతతో మాకు ఉద్యోగాలు 10 సంవత్సరాలైనా ఎన్ని ఉద్యమాలు చేసినా మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు. తెలంగాణ తెచ్చుకుంది నీళ్లు, నిధులు, నియామకాలు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మాకు ఉద్యోగాలు లేవు. అందుకోసమే కేసీఆర్ ప్రభుత్వం పోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలనే ఉద్దేశంతో మా యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా ప్రచారం చేయడం జరిగింది. మా యొక్క ఎగ్జామ్లు పక్కన పెట్టి, చదువులు పక్కన పెట్టి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చినాం. వచ్చిన 6 నెలల్లో మాకు ఉద్యోగాలు వస్తాయని మేము భావిస్తున్నాం. ఎందుకంటే హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ అంటే మీకు ఏదైనా మాట ఇచ్చిందా అధిష్టానం, మీకు ఇస్తాము ఇలా అని ఏమైనా మాట్లాడారా? శ్రీధర్ బాబు గారు గెలిచిన 6 నెలల్లో ఇస్తామన్నారు. మేనిఫెస్టోలో కూడా మాది పెట్టడం జరిగింది. హార్టికల్చర్ అసిస్టెంట్ అని మేనిఫెస్టోలో పెట్టిర్రు. మేము కలిసినాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు రేపు సీఎం ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మాకు ఒక నమ్మకం ఉంది, 100% మాకు జాబ్లు వస్తాయని మేము భావిస్తున్నాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనతో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ సార్. అయితే అనుకున్నదైతే సాధించేసింది కాంగ్రెస్. సో ఎలా ఫీల్ అవుతున్నారు, మీ హ్యాపీనెస్ ముందుగా మాతో షేర్ చేసుకోండి. చాలా సంతోషంగా, ముఖ్యంగా కార్యకర్తలు 9.5 ఏళ్ళుగా ఈ అప్రజాస్వామిక పాలన చూసినారు, అణచివేతను చూసినారు. ఇలా సంఖ్యలు విప్పుకొని బయటకు వచ్చినంత ఆనందంగా కార్యకర్తలు ఫీల్ అవుతూ ఉన్నారు. అందుకే ప్రమాణ స్వీకారోత్సవానికి వేల సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉంది. సో ఆ ఉత్సాహం రేపు వచ్చే జనంతో కనబడుతుంది. అంటే ఎలా ఉండబోతున్నాయి సార్ ఏర్పాట్లన్నీ? అంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే కొంతమంది కేసీఆర్, కేటీఆర్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళకు కూడా ఆహ్వానం వెళ్ళింది. సో మేము అందరం కలిసి పనిచేస్తాము అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు అన్నారని వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? రేపు వాళ్ళు రాబోతున్నారా? తప్పకుండా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలని గౌరవించుకోవడం మంచి సాంప్రదాయం. ఆ రకంగా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులతో పాటు ఇండియా కూటమిలో ఉన్న ప్రతిపక్ష నాయకులు అందరూ రేపటి కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా జరుగుతున్నాయి సార్ ఏర్పాట్లు? ఎంతమంది రాబోతున్నారు? దాదాపు 1,00,000 మంది వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజల్లో చూస్తున్న ఉత్సాహం చూస్తుంటే పిలిచినా పిల్లకపోయినా ఈ సమరోత్సవాన్ని చూడాలి, దీంట్లో మేము భాగం పంచుకోవాలి, కనులారా చూడాలని ఉత్సాహంతో కనబడుతూ ఉన్నారు. పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి పోలీస్ శాఖ, డీజీపీ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి మేము విన్నవించాము, రిక్వెస్ట్ చేసాము. తగు ఏర్పాటు జాగ్రత్తగా చేయాల్సిందిగా వారిని రిక్వెస్ట్ చేశాం. అంటే గ్యారంటీలు, తర్వాత 6 వరాలని, ఇవన్నీ ఎన్ని ఎప్పట్లోగా అమలు చేస్తాం అనుకుంటున్నారు? ఇవన్నీ రేపు ఏమైనా సంతకం చేసే అవకాశాలు ఉన్నాయా? ఏదో ఒక డాక్యుమెంట్ మీద సంతకం చేసే అవకాశం ఉంది. అది ఏది చేస్తారో సాయంత్రం కల్లా క్లారిటీ వస్తుంది. బట్ 6 గ్యారంటీలు పరిపూర్ణంగా ఇంప్లిమెంట్ చేసి తీరుతాం. అంటే ఇప్పటివరకు అయితే సీఎం ఎవరు అనేది ప్రశ్న అదైతే తేలిపోయింది. ఇప్పటి నుంచి రేపు డిప్యూటీ సీఎంని కానీ వేరే మంత్రుల్ని కానీ ఎవరినైనా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయా? సాయంత్రం వరకు ఒకవేళ మంత్రులు ఎవరైనా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటే సాయంత్రం వరకు లిస్ట్ వస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్.